హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య మదర్ వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పైనాపిల్ జ్యూస్ చూపించబోతున్నానండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పైనాపిల్ని కట్ చేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 8 స్లైసెస్ తీసుకున్నాను. 8 ముక్కల్ని పైనాపిల్ ముక్కల్ని తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేత్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ ముక్కలన్నింటినీ వేసుకోండి. పైనాపిల్ పండింది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ కూడా తక్కువ పడుతుంది, షుగర్ కూడా. ఈ విధంగా మొత్తం అంతా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 పించ్ సాల్ట్ అంటే చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. 1 కప్పు నీళ్ళు అయితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందండి. జ్యూస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైనర్ ద్వారా మొత్తం జ్యూస్ అంతా వడకట్టుకోవాలండి. చేత్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ చేసుకుంటూ ఆ జ్యూస్ అంతా గిన్నెలోకి వెళ్ళేలాగా చేసుకోవాలి. ఈ విధంగా పల్ప్ అంతా ఇలా సపరేట్ అయిపోతుందండి. ఈ పిప్పిని మొత్తం స్క్వీజ్ చేసేసి మనం దీనిని ఫేస్ ప్యాక్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఫేస్ ప్యాక్లా యూస్ చేస్తే మొహం మీద ఉన్న మొటిమలు తగ్గుతాయి. చూసారు కదండి. ఈ విధంగా జ్యూస్ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను 8 ముక్కలు చెప్పాను కదండి. ఈ 8 ముక్కలకి 2 గ్లాసుల వరకు జ్యూస్ వస్తుంది. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.